జై 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 నువ్వు అక్కడ ఏం టైం పాస్ చేస్తున్నావు? ఆల్రెడీ నాకు లేట్ అవుతోంది. కానీ నీకేంటి? నీకు లేట్ అయితేనే ఇంట్లో పెద్ద ఇష్యూ చేస్తావు. జై జై కమ్ బ్యాక్ జై. ఐ సెడ్ కమ్ బ్యాక్. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? తుడిచేసానమ్మా. ఇంకా ఎందుకని గిన్నెలు తోమలేదు? వెళ్ళి తోము. అట్టగే అమ్మా. డైలీ ఇదే డ్రామా. ఏ పని చేయడం లేదు. ఎప్పుడు చూడు బెడ్ మీద పడుకోనే ఉంటాడు. అయినా గానీ అలసిపోతున్నాడు. మనిషికి కాస్తైనా సిగ్గనేదే ఉండదా? పనులన్నీ నేనే చేసుకోవాల్సి వస్తోంది. ఇంటిని నేనే చూసుకోవాలి, వంట పని నేనే చేయాలి, ఆఫీసు కూడా నేనే వెళ్ళాలి. త్వరగా పని పూర్తి చేయి. తన చూడడానికి ఎలా ఉందో చూడు. బెంగాలీ ఫిగర్ సూపర్ గా ఉంది కదరా. ఏంటి ఇవాళ పుట్టా? ఇప్పుడు ఏమన్నా? ధైర్యం ఉంటే నాతో పాటు రండి. త్వరగా రారా. రారా. ఏంటి అప్పుడే అయిపోయిందా? ఈలోగానే క్వార్టర్ అయిపోయిందా? నాన్నా 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 మ్యూజిక్ ని తగ్గించండి. నువ్వు నీ పని చూసుకో. పని చూసుకోకుండా ఊరికే విసిగిస్తుంది. నాన్నా రేపు నాకు ఎగ్జామ్ ఉంది. నేను చదవాలి. పని చేసే మనిషి కూతురు పని మనిషి అవుతుంది, టీచర్ అవ్వదు. మీ అమ్మ ఏం చేస్తుందో అందరికి బాగా తెలుసు. నీకు కూడా తెలుసు కదా. నాన్నా అమ్మ గురించి ఇలా మాట్లాడొద్దు. అనుకుంటే ఇంకేం చెప్తారు? నాన్నా అమ్మ వల్లే ఈ కుటుంబం ఇంకా ఉందని మర్చిపోవద్దు. నువ్వేంటి అనవసరంగా మాట్లాడుతున్నావు? నీ పని పడతాను. అరే! అరే అది కాంతనే కదా. ఎంతవరకు నా దగ్గర నుంచి ఇది ఎలా తప్పించుకుంది? సరే ఈరోజు దాన్ని పట్టుకుందాం. హలో కాంత. హే నేనే జైని, కిరణ్ హస్బెండ్ని. తెలుసు, చెప్పు ఏంటి విషయం? ఏంటి విషయమా? అవును, చాలా రోజులుగా నువ్వు నాకు కనపడలేదే. ఎలా ఉన్నావు? బాగున్నాను. సరే కాంత. కాంత, నన్ను ఒంటరిగా వచ్చి కలవచ్చు కదా. నేను నీకు స్వర్గం చూపిస్తాను. చాలా ఆపు జై, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నా, తగ్గించు. సొసైటీలో అందరికీ నీ గురించి, ఇంకా సెక్రటరీ
ఇద్దరి గురించి తెలుసు. కిరణ్ నా ఫ్రెండ్ కాబట్టి నీతో ఇప్పుడు మాట్లాడుతున్నాను. లేకపోతే లేకపోతే ఏంటి? ఆ? ఏం చేస్తాం? ఏయ్ పోవే, గెట్ లాస్ట్ పో. నేనుగా వచ్చి నిన్ను బతిమాలితే నెత్తికెక్కుతున్నావా? వచ్చింది పెద్ద కిరణ్ ఫ్రెండ్. ఏంటలా చూస్తున్నావు? వెళ్ళు పో. ఏయ్ పోవే. ఇదొక పెద్ద దేవకన్యలా బిల్డప్ నీకుందే. చెప్పు. సార్ ఎక్కడున్నారు? నాకు డబ్బు కావాలి, చాలా అవసరం సార్. సరే సరే అక్కడే ఉండు, వస్తున్నాను. అట్లాగే సార్. ఏంటి ఈ మధ్య నీకు డబ్బులు ఎక్కువగా అవసరం అవుతున్నాయి? ఏం చేయమంటారు సార్, ఇంటి ఖర్చులకి డబ్బు కావాలిగా. సరే ఇదిగో ఇలా చూడు, పొద్దున్న త్వరగా వచ్చే. ఓ ఇదే విషయమా? పని మనిషిని కూడా వదలలేదా? జై నీ పని పడతా. టైర్డ్ గా ఉంది. అవును. చాలా ఎండెక్కింది కదా, రేపు ఉదయాన్నే రావాలి. నువ్వు కూడా త్వరగా వచ్చేసే సరేనా? సరే. అరే కిరణ్, నీతో నేను మాట్లాడాలనుకున్నాను. సరే నువ్వు మళ్ళీ మాట్లాడు సరేనా? నేను ముందే చెప్తున్నాను, నేను బీసీఐ కట్టను. నువ్వు ఇత్తుకి ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాయి. బేసీ గురించి మాట్లాడుకో, నువ్వు నీ హస్బెండ్ గురించి పట్టించుకో. జై ఇప్పుడేం చేశాడు? అదేంటంటే జై ఏమైందో చెప్పు. జై ఏం చేస్తున్నాడంటే సొసైటీలో ఉన్న అమ్మాయిలందరికీ తెలుసు. అయితే ఏమిటంటున్నావు? అరే నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. చెప్పు ముందు, తను ఏం చేశాడో నువ్వేం చూసావో. నీ ఇంట్లో పనిచేసే పని మనిషి ఉంది కదా, దానికి మీ హస్బెండ్ డబ్బులు ఇవ్వడం చూశాను. వచ్చి నన్ను ఒంటరిగా కలవచ్చు కదా. నేను నీకు స్వర్గం చూపిస్తాను. మీ ఆడవాళ్ళందరూ ఇంతేగా. అక్కడ నా పర్స్ ఉంది, 500 తీసుకో. ఏంటి నువ్వు అర్జెంటుగా వెళ్ళాలా? అదేంటంటే నాకు కొత్త పని దొరికిందమ్మా, అందుకే త్వరగా వెళ్ళాలి. ఇప్పుడు చాలా పని చేస్తున్నావు కదా, డబ్బు కూడా బాగా వస్తుంది. ఒక విషయం అడగనా? సార్ నీకు డబ్బులు ఇస్తారా? సారా? నాకు డబ్బా ఇస్తారా లేదా? సార్ నీకు డబ్బులు ఇస్తారా? ఇస్తారు కదా. ఏంటమ్మా, సార్ మీకు డబ్బులు ఇస్తారుగా. ఆయన ఇచ్చే డబ్బులోనే మీరు నాకు కూడా జీతం ఇస్తారు, అందువల్లే నేను అన్నాను. నేను జీతం గురించి మాట్లాడడం లేదు రంజు. ఎక్స్ట్రా డబ్బులు సార్ ఇస్తారా దాని గురించి అడుగుతున్నాను. నీకు అర్థం కావడం లేదా? ఎగతా డబ్బులా? అదేంటంటే సార్ నాకు ఎగతా డబ్బులు ఎందుకు ఇస్తారు? అది కూడా ఒకవేళ నాకు ఇచ్చినా నేను నీతో చెప్పేస్తాను కదమ్మా. అక్కా, నేను మీతో ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. నాకు ఒక అన్నుండేవాడు, సౌరవ్. వాడు బంగ్లాదేశ్లో చచ్చిపోయాడు. సార్ చూడ్డానికి అట్టాగే ఉంటారు. నాకు సార్ని చూసినప్పుడల్లా నాకు నా అన్నే జ్ఞాపకానికి వస్తాడు. అక్క, నాకు ఇప్పుడు బాగా అర్థమైంది. మీరు నన్ను సందేహపడుతున్నారు కదా. సార్ని నేను అన్నలాగే అనుకుంటున్నాను. సరే ఏడవకు, నేను అర్థంతో అడగడం లేదు. లేదక్క, నీ
వల్ల నాకు మనసు చాలా గాయపడింది. సరే రంజు, నువ్వు నీ పని చూసుకో. నేను ఆ అర్థంతో ఏం అడగలేదు. నువ్వు ఏడవకు. ఎక్కడికి వెళ్తున్నావే? అది ఇంత అందంగా తయారై. నీకేంటి? అనవసరంగా వాక్కుండా తాగి తందనాలాడు. నేను పనికి మాలోనే, కానీ నీలాగా చలేదే. ఎంతమంది పక్కల తున్నావో ఎవరికి తెలుసు? అవును, నువ్వు తాగుతున్నావు కదా. ఇది కూడా అలా చేసే డబ్బు సంపాదించాను. నీలా ఇంట్లోనే కూర్చొనుంటే ఇంటినెవరో నీ అయ్య నడుపుతాడా? వెళ్తుంది చూడు. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఉదయాన్నే ఇవన్నీ తాగితే మనల్ని కొడతారు. ఎందుకు? ఈ ఊరు ఎవరికైనా సొంతమా, లేదా ఈ సముద్రం ఎవరికైనా సొంతమా? నేను ఎవరి దగ్గర తీసుకుని తాగట్లేదు. నా డబ్బులతో కొని తాగుతున్నాను. అర్థమైందా? సరే ఇదిగో. సరే, తాగు తాగు. ఆ తర్వాత ఇంకేంటి? ఏం జరుగుతోంది? అరే ఏంటి లత, ఏం చెప్పమంటావు? అదే చేశారే. ఇంకెవరు చెప్పు? ఒక సంవత్సరంగా నువ్వు అతనితోనే ఉంటున్నావు కదా. ఏంటి, నువ్వు ముంబైలో ఉన్న వాళ్ళందరినీ పైన ఎక్కించుకోమంటావా? అసలు నువ్వు ఒక ఫ్రెండ్వేనా? పని మనిషిని చేసావు, ఆ తర్వాత నువ్వు కనబడకుండా పోయావు. ఇలా చూడవే, నేను లైఫ్లో చాలా ముందుకు వెళ్ళిపోయాను. ఆ ముసలుడు సెక్రటరీ ఉన్నాడు కదా, వాడు చచ్చినా కూడా వాడి ఫ్లాట్ నాకే సొంతమవుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఇంట్లో ఒక చిన్న పార్లర్ నడుపుతున్నాను, సరేనా? తర్వాత అమ్మాయిని సప్లై చేస్తున్నాను, అంతే. నువ్వు చాలా పెద్ద అయిపోయావు లత. అవును కదా. నాకు కూడా ఏదో ఒకటి చెయ్యొచ్చుగా. నాకు 500 మాత్రమే వస్తున్నాయి. 500? ఒక ఏడాదిగా నీకు ఇంతే దొరుకుతుందా? అదంతా సరే, నిన్న నైట్ నాకు కాల్ చేసావు కదా, అసలు ఎందుకు అలా ఏడ్చావు? ఏమైంది చెప్పు. నీకు తెలుసా ఆ జైసార్ నన్ను ఏం చేశారో తెలుసా? ఆయన 3 ఫ్రెండ్లు తీసుకొచ్చి జంతువుల్లో నా మీదకి ఎక్కించాడు. ఒకడేమో ఇక్కడ కొరికాడు, ఇక్కడ ఇంకా ఎక్కడెక్కడ కొరికాడో ఎలా చెప్పమంటావు లత? ఆ తర్వాత నాకు ఎంత ఇచ్చాడు అనుకున్నావు? 500. ఆ తర్వాత జైసార్ కూడా మృగం లాగా నన్ను. ఆ జై సార్ని ఏదైనా చేయాలి. ఇలా చూడు, నువ్వేం చేయాలో నేను నీకు చెప్తాను, సరేనా? ఇలారా. ఇలా చూడండి సార్, నేను చాలా న్యాయమైన స్టాక్ ఏజెంట్ని. నేను ఇంట్లోంచే పనిచేస్తున్నాను. నాకు సంబంధించి ఇల్లు అనేది ఆఫీస్ మాత్రమే కాదు, గుడి లాంటిది. ఇలా చూడండి, నా దగ్గర ఆ ఫ్లాట్కి 2 కస్టమర్లు ఉన్నారు. ఇలా చూడండి సార్, మీకు ఆ ఫ్లాట్ కావాలంటే కొనుక్కోండి, లేదంటే వేరే ఎవరికైనా ఇచ్చేస్తాను. ఓకే సార్. బేబీ, 4 రూపాయలు వస్తేనే కదా ఇల్లు గడుస్తుంది. ఓ రియలీ? నీ డబ్బుతోనే ఇల్లు జరుపుతున్నావా? ఈ రోజే ఈ విషయం తెలిసింది. ఇలా చూడండి, మీరు ఆఫీస్కి బయలుదేరండి. పొద్దున్నే మొదలు పెట్టేయకండి ఏంటి? ప్లీజ్, ఆల్ ద బెస్ట్. మీ ఇంటి పని మనిషి ఉంది కదా, అవును. దానికి మీ హస్బెండ్ డబ్బులు ఇవ్వడం చూసి
అన్నయ్య అందరికి వెళ్ళండి. సార్ సార్ నా డబ్బు. ఇది కదా, ఇదిగో తీసుకో. పో, వెళ్ళిపో. ఇలా చూడండి, ఈ 500 నేను తీసుకోను. నాకు 5,000 కావాలి. 5,000. ఎంత మేడం, ఎంత అడిగారు? ఇలా చూడండి, 5,000. 5,000? చాలన్నయ్య, ఇక్కడ సైడ్ లో ఆపండి. ఎంత? సార్ చెప్పాను కదా, 5,000 నాకు ఇప్పుడే కావాలి. నేను బెల్ కొడితే వాళ్ళకి సందేహం వస్తుంది. ఎలాగైనా సరే ఈరోజు వాళ్ళిద్దరినీ పట్టుకోవాల్సిందే. ఆడపిల్లలంటే అంత అలసా నీకు? పోదో, నీ మొహం చూసుకున్నావా? ఆడోళ్ళ మీద నీ మొగతని చూపిస్తావా? నువ్వెంత చీపో నాకు బాగా తెలుసు. కానీ చీపైన వాళ్ళు నీకంటే బెటర్ గానే ఉంటారు. నీకు వేడి మరీ ఎక్కువైంది కదా. ఇప్పుడు జైలుకి వెళ్ళు. అక్కడ నేను లేపడానికి దోమలు, తినడానికి రాళ్లు, పడుకోవడానికి నేల రెడీగా ఉంది. కానీ ఆడదుండదు. ఏయ్ జాదవ్, వీడు చాలా వేడిగా ఉన్నాడు. వీడిని తీసుకెళ్లి వీని వేడంతా తగ్గించు. పదా. సుమన్, స్టేట్మెంట్ అంతా తీసుకున్నావా? తీసుకున్నాను సార్. సరేరా. ఇలా చూడు రంజు, నిన్ను నేను నా ఇంట్లో ఒకదాని అనుకున్నాను. నీకు నా కష్టాలన్నీ షేర్ చేసుకున్నాను. కానీ నీకు నాశనం చేయడానికి నా ఇల్లే దొరికిందా? నువ్వెందుకు ఇలా చేసావో చెప్పు. ఎందుకు ఇలా చేసావు? నేను జైని కాస్త పట్టించుకోనేగా నీతో చెప్పాను. ఇలా నీ కుటుంబాన్ని నాశనం చేసుకున్నావు. నన్నేం కన్నీసి ఉంచమంటావు? నా ఫ్యామిలీ ఆల్రెడీ విడిపోయింది. ఎందుకంటే నేను ఒక క్యారెక్టర్లెస్ మనిషిని పెళ్లి చేసుకున్నాను. చాలా నీచుడు. నా జీవితాన్ని నాశనం చేశాడు. తలుపు తీసే ఉంది. నువ్వు మీకెంత ధైర్యం ఉంటే మళ్ళీ ఇక్కడికి వస్తారు? ధైర్యం చేసుకొని రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఇంటి విషయం ఇంట్లోనే ఉండాలి కదా. ఇలా చూడండి, పోలీస్కి రంజు ఫోన్ చేయలేదు. మీరే కదా పోలీసులకు కాల్ చేసింది. ఇలా చూడండమ్మా, మగాళ్ళంతా ఒకేలా ఉన్నారు.
మీరు నన్ను పట్టుకున్నారు, కానీ ఆ రోజు నేను మీతో అబద్ధం చెప్పాను. మీ కుటుంబాన్ని కాపాడాలని అలా అబద్ధం చెప్పానమ్మా. సారు దాదాపు 1 సంవత్సరం నుంచి నాతో ఇలాగే. ఇంతకు ముందే 4 సార్లు అబాసం చేసుకున్నాను. ఇప్పుడు కూడా చేయించుకోవడానికి సిద్ధంగానే ఉన్నానమ్మా. అంటే నువ్విప్పుడు ప్రెగ్నెంటా? అందువల్లే ఇంట్లోని విషయం ఇంట్లోనే పూర్తయిపోవాలనుకుంటున్నా. కేసు చేయడం వద్దు. దీనివల్ల సార్ కూడా బయటకు వచ్చేస్తారు. సరే, కేసు ముగించడానికి ఎంత డబ్బు కావాలి? ఈ రోజు సంతోషంగా ఉన్నాను లతా. నీతో ముందే మాట్లాడుకుపోయి ఉంటే 500తోనే నోరు మూసుకొని ఉండేదాన్ని. కానీ ఒక్క విషయం, నువ్వే నన్ను 500కి పంపించావు. నేనే కదా నీకు కూడా 50,000 తీసిచ్చాను. ఇందులో అవునవును. 10% నాకు. తీసుకోలతా. ఓ, నాకు నాకు ఏమైనా ఉందా? ఈ కుక్క ఇంటికి రావడం నువ్వే కదా చెప్పావు. అవును లత, దాదాపు 5 రోజులుగా సచ్చినోడు తాగి ఎక్కడో రోడ్డు మీద పడున్నాడు. ఈ రోజు మాత్రం ఎట్టొచ్చి సచ్చాడో ఏటో. యాదవ ఇద్దరికీ సచ్చినోడు ఈరోజు ఎక్కడైనా బాగా సచ్చి ఉండాల్సింది. కలిసి ఏయ్, ఏమంటావ్? బయటికి పోరా. బయటికి వెళ్ళమంటున్నాను కదరా యాదవ. వదలమంటున్నానా? రాములు, వదలరా. అయ్యో డబ్బులే డబ్బు. అయ్యో, ఏంటంటే డబ్బెత్తలా కాల్ చేసావు? వీళ్ళు నా జీవితాన్ని పూర్తిగా నాశనం చేశారు. సొసైటీ వాళ్ళందరికీ కూడా ఈ విషయం తెలిసిపోయింది. నాకు డివోర్స్ కూడా అయిపోయింది. వీళ్ళకి నేను 50,000 కూడా ఇచ్చాను. సరే చాలు, ఇంకా ఎంతసేపు నేడుస్తావు నువ్వు? ఇదంతా వాళ్ళ డ్రామానే. రంజు లత గురించి అందరికీ తెలుసు. ఇదంతా వీళ్ళ ప్లానే. నువ్వు చెప్పేది నిజమా? అవును. ఇక మీదట చూడు, నేను వీళ్ళని ఊరికి వదిలిపెట్టను. వాళ్ళని ఖచ్చితంగా నాశనం చేస్తాను. ఇదిగో ఒక కస్టమర్ డబ్బులు. హ్యాపీ ఎండింగే కదా. అలా జరగకపోతే నీ పార్లర్లే నడవదు కదా. ఇలా చూడు, ఆ. నువ్వు ఆ తర్వాత తను మీరిద్దరు బబ్లు ఇంటికి వెళ్ళండి. ఫుల్ నైట్ బుకింగ్ ఉంది, సరేనా? పేమెంట్ చేతికి అందుతుంది. సరే అక్క, బయలుదేరండి. రావే వెళ్దాం. ఏంటి లత, నన్ను మర్చిపోయినట్టున్నావు? ఎలా ఉన్నావు బిల్డర్? బాగానే ఉన్నాను. ఏం కావాలి? నాకు నువ్వే కావాలి. ఈ లతా పార్లర్లో నిన్ను సంతోషపెట్టడానికి చాలా మంది అమ్మాయిలున్నారు. కానీ నా మనసు ఒక్కరికే ఇచ్చాను, అది కూడా నీకే. సరే పద బిల్డర్, నిన్ను నేనే చూసుకుంటాను. ఇక్కడికి కదా రమ్మంది. ఈ అమ్మాయిలు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియట్లేదే. నువ్వు మా సొసైటీలో చేస్తున్నది ఇక ఎప్పుడూ చెయ్యకూడదు. ఇది ఫ్యామిలీస్ ఉండే సొసైటీ. నువ్వు రంజు కలిసి నా కుటుంబాన్ని నాశనం చేశారు కదా. ఇలా ఇంకా ఎవరికీ జరగనివ్వను, అర్థమైందా? నేనేం చేశాను? వీళ్ళు మీ అమ్మాయిలే కదా. నాకు అసలు పిల్లలే లేరు, నేను ఎవరికి తల్లిని కాదు. నువ్వు చేసేది త్వరగా ఆపేసేయ్, లేదంటే ఒకరోజు బాధపడాల్సి వస్తుంది. మీరు అసలు ఏం మాట్లాడుతున్నారండి? నేను సెక్రటరీ సార్ దగ్గర పనిచేస్తున్నాను, పక్కనే చిన్న పార్లర్ నడుపుకుంటున్నాను. నువ్వు కూడా కావాలంటే రా, మంచి డిస్కౌంట్ ఇస్తాను. ఈ అమ్మాయిలు ఎవరోని నాకు తెలీదు. శత్రు అన్నా, నేను వచ్చేసాను, కిందే ఉన్నాను.
సరే సరే. మళ్ళీ మనకి మంచి టైం స్టార్ట్ అయినట్టు అనిపిస్తోంది. ఇదేంటి సార్? 4000 ఉన్నాయి. నేను ఫుల్ పేమెంట్ తీసుకుంటాను. ఇవ్వు. కరెక్ట్గానే ఉందిగా. ఏంటి సరే 5000 కదా మాట్లాడుకున్నాం. నా దగ్గర కాదు నీ వేషాలు. పో. పోరంబోకు. పని పూర్తిగా జరగాలి కానీ డబ్బులు మాత్రం ఇవ్వడు. ఎలా ఉన్నారు సార్? భార్య ఒకడిని వదిలేసి వెళ్ళిపోయి వాళ్ళకి డివోర్స్ అయిపోయిందంటే వాడు ఆడదాని కోసం ఎంత తప్పించిపోతాడో నీకు తెలీదా ఏంటి? అంతేకాకుండా రంజుని ఈ సొసైటీలోకి రాకూడదని చెప్పేశారు. నేను ఇప్పుడు ఒంటరిగా ఉన్నాను లత. కానీ సార్ ఈ ప్రపంచంలో రంజు మాత్రమే అమ్మాయిలా కనిపించిందా? మీరే నన్ను చూడలేదు కానీ నేను 500 తీసుకోను. రాణి, డబ్బుల గురించి నువ్వేం దిగులు పడకు. ఆ చెత్త ముండ నన్ను వదిలేసి వెళ్ళిపోయాక నా దరిద్రం కూడా వదిలి వెళ్ళిపోయింది. ఇప్పుడు అన్ని పెద్ద పెద్ద డీల్సే చేస్తున్నాను. ఓ నాయనో నమ్మలేకపోతున్నాను. సరే వెళ్ళి వస్తాను. సరేరా. ఏ లత, నేను బంగ్లాదేశ్కి వెళ్ళి చచ్చిపోవాలనుకుంటున్నాను. నన్ను అక్కడికి పంపించేయి. డబ్బు మొత్తాన్ని తను కాల్ చేసింది. ఆ కుక్క ట్రైన్ కింద పడి చచ్చిపోయాడు. నేను మొత్తం నాశనం అయిపోయాను. ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు లత. నేను నిన్నే నమ్ముకున్నాను. నాకు సాయం చెయ్యి. ఎందుకు ఇలా అనవసరంగా నటిస్తున్నావు? నువ్వు నేను చాలా పాతపడిపోయాం. ఇప్పుడు అందరికీ ఫ్రెష్ పీసే కావాలి. ఏ లత, అది నా కూతురు. తనకింకా 13 ఏళ్లే. ఖచ్చితంగా ఇది జరగదు. నువ్వు నేను కూడా మన కన్న వాళ్ళకి పిల్లలే కదా. ఎవరైనా మన గురించి అసలు ఆలోచించారా? మన తల్లిదండ్రులు మన గురించి ఆలోచించలేదు, మరింకేంటి? ఇలా చూడు, ఇదే జరుగుతుండింది, ఇకపై కూడా ఇలాగే జరుగుతుంది. కూతురు అవుతుంది, పని మనిషి కాదు. సార్, ఏంటి 50,000 రూపాయలకి నేను మాట్లాడాను. వస్తుంటుంది. ఏంటి? 50,000 రూపాయలు. 50,000. అరే లత, 50,000 ఏంటి? నా ఆస్తి మొత్తానికి రాసిస్తాను ఎప్పుడు? నువ్వు అడిగినప్పుడు. లత, నా కోసం ఒక ఫ్రెష్ పీస్ని తీసుకొచ్చావా? జీవితంలో మొదటిసారి నాకు మంచి పని చేశావు. నేను ముందే చెప్పాను కదా సార్, ఫ్రెష్ పీస్ అని. మ్యూజిక్ ఆఫ్. ఇక్కడ డీల్ మాట్లాడుకుంటున్నాం. ఏంటి సెక్రటరీ సార్, డీల్ ఎంత మాట్లాడుకున్నారు? 50,000 రూపాయలు. నేను 60,000 ఇస్తాను. ఓరి నాయనో. 80,000. అదిరిందే. ఇప్పుడు నేనివ్వబోయేది మొత్తంగా 500. ఏంటి?
లేదు లేదు లేదు, ఈ రోజు కాదు. ఏ రోజైతే ఇది నీ వయసుకు వస్తుందో ఆ రోజు ఇస్తాను. ఇప్పుడు నేను 1,00,000 రూపాయలు ఇవ్వబోతున్నాను. ఓ! ఇలా చూడండి, ఈ రోజు పార్టీ నేను ఇస్తున్నాను. ఎంజాయ్! వాడు ఆ చిన్న పిల్లని తీసుకెళ్ళిపోయాడు. దానికేంటి ఇప్పుడు? నేనున్నాను కదా, పదండి. రావే చాలే ఆగ్రా, నువ్వు ఒక మృగానివి. చెత్త ఎదవ. ఏం చేస్తున్నారు? మ్యూజిక్ ఆపండి. ఎక్కడున్నారు? ఏ జాదవ్, త్వరగా వెళ్ళి అమ్మాయిలు ఎక్కడున్నారో వెతుకో. ఆ అమ్మాయి తల్లి ఎవరు? హలో సార్, సార్ నన్ను కాపాడండి సార్. సార్ మా అమ్మ నన్ను అమ్మేస్తుంది, నన్ను కాపాడండి సార్. నేను మిమ్మల్ని దయచేసి అడుగుతున్నాను, నన్ను కాపాడండి సార్. సార్ ఏ జాదవ్, ఈ నంబర్ ట్రాక్ చేసి బండితే. మీరు చెప్పారు కదా వ్యభిచారం చేసేదాని కూతురు అలాగే ఉంటుందని, కానీ వ్యభిచారం చేసే వాళ్ళ కూతురు అలా ఉండదు. ఏ జాదవ్, తీసుకుపో, వీళ్ళని తీసుకుపో. ఈ చెత్త ఉండాలి లోపలేసి ఏం చేస్తానో చూడు. వదరా.